హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. మెగాస్టార్ 156 సినిమాలు చేస్తే పవన్ కళ్యాణ్ కి నచ్చింది ఒకే ఒక్క సినిమా. అదేంటి ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి అనే పేరు తెలుగు సినీ పరిశ్రమలో 4 దశాబ్దాలుగా నిర్విరామంగా కృషి చేస్తుంది. క్యారెక్టర్ నటుడిగా, ప్రతి నాయకుడిగా పరిశ్రమలోకి ప్రవేశించి తర్వాత సుప్రీం హీరో అయ్యారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిగా మారిపోయారు. మెగాస్టార్ అనేది ఆయన ఇంటి పేరు అయిపోయింది. తన నృత్యాలు, పోరాటాలతో ఎంతో మంది అభిమానులు ఆకట్టుకుని తెలుగులో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన వారసత్వాన్ని పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కొనసాగిస్తున్నారు. పవన్ రాజకీయాల్లో వెళ్ళగా రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వస్తున్నారు. తమ్ముడు కొడుకు, చెల్లెలి కొడుకు, అల్లు కుటుంబం ఇలా అందరూ కలిపి 8 హీరోల్ని తెలుగు సినిమాకు పరిచయం చేశారు. పవన్ కళ్యాణ్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న తర్వాత జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లారు. ప్రస్తుతం ఏపీకి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. చిరంజీవి విశ్వంబర్ చిత్రంతో కలిపి 156 సినిమాలు చేశారు. తన 157వ సినిమాగా అనిల్ రావుపూడితో కూడా చేయబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ప్రణాళికతో కూడా ఉన్నారు. అయితే చిరంజీవితో పాటు సినిమా షూటింగ్ కి వెళ్లే పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నెమ్మదిగా తాను కూడా సినిమాల్లో నటించి పవర్ స్టార్ అయ్యారు. తన అన్న చిరు సినిమాలన్నిటిలో తనకు నచ్చింది ఒకే ఒక సినిమా అంటే ఆశ్చర్యం వేస్తుంది అందరికీ. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. చిరంజీవి అనగానే మనకు గుర్తొచ్చే మొట్టమొదటి సినిమా ఖైదీ. చిరంజీవి కెరీర్ ను మలిపి తిప్పింది. సంచలన విజయం సాధించిన ఈ సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమట. ఈ తరహాలో ఓ సినిమా చేయాలని అనుకున్నారంట, కానీ ఆయనకు కథ కుదరకపోవడంతో విరమించుకున్నారట. అటవ నేపథ్యంలో ఓ సినిమా చేయాలని పవన్ కళ్యాణ్ కి ఇప్పటికీ ఉందట, కానీ అది భవిష్యత్తులో కూడా నెరవేరే విధంగా కనిపించడం లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చేయవలసిన సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలు పూర్తి చేయవలసి ఉంది. అవి ఎప్పటికి పూర్తి అవుతాయో పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియదు. మరి ఇలాంటి సినిమానే ఏ దర్శకుడు తన దగ్గర తీసుకొస్తారో, అలాంటి సినిమా తను చేసే ఆలోచనలో ఉన్న ఎవరు ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తారు, ఏ దర్శకుడితో చేస్తారు అన్నది ఇంకా ఎవరికి తెలియదు.